బట్టలు చదువుకోపోతున్నా. లగేజ్ల బట్టలు ఎదుర్కోబోతున్నా ఉంటుంది. సో గాయస్ మీకు ఈ లగేజ్ చూడంగానే అర్థమైంది. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని అడుగు అఫీషియల్. చెప్పు నీ ఛానలే కదా, ఎందుకన్నా మాట్లాడుతున్నారా? సో గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసారు. సో మేము ట్రిప్కి వెళ్తున్నామని ప్రీవియస్గా ఒక మినీ బ్లాగ్లో చెప్పాం కదా. సో ఎక్కడికి ఏంటనే చెప్తాను. సో డుగ్గు లగేజ్ అయితే ప్యాక్ చేయబోతున్నాం ఈరోజు. ఇవి వచ్చేసి డుగ్గు ట్రాలీ అనమాట కదా నాన్న. ఇది ఎవరిది? సో దీని గురించి డీటెయిల్స్ కావాలని మినీ బ్లాగ్లో ఇట్లా కామెంట్ చేశారు. నీయే అన్నీ ఇట్లా చేసేది. అవునా? సరే. సో మినీ బ్లాగ్ మా ఛానల్లో పెట్టినాము. సో దాని కింద కమెంట్ చేసారు ఈ బ్యాగ్ ఎక్కడ తీసుకున్నారని. ఇది మింత్రాలు తీసుకున్నాం. బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 2200 పడింది. గవి కూడా నావే, గివ్వి కూడా నావే, గివ్వి గివ్వి అన్ని నావే, అన్ని నావే. సో ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేద్దాం డుగ్గుది. అండ్ ఇది చూడండి గైస్, ఇది ఇట్లా అయిందని మీరు అనుకుంటున్నారా? దీంతో రోజు దీన్ని ఇట్లా పట్టుకొని అక్కడికి ఇక్కడికి దొబ్బుడు ఈరులోంచి ఆరు చీరం జుయ్ అనుకుంటే దీని మీదకి ఎక్కి పోతుంది. సో అట్లా చేసి ఇంక ఆల్రెడీ చిన్న కొట్టుకుంది అనమాట, ఉత్త కవరే. సో డుగ్గు లగేజ్ ప్యాక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈమె మందం సరిపోతుంది గైస్. యాక్చువల్లీ ఏంటంటే మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు బ్యాగ్స్ కొనుక్కున్నాం ఇద్దరం, ట్రావెల్ బ్యాగ్స్ పెద్దవి. సో మా ఇద్దరికి బ్యాగ్స్ ఉన్నాయి. అప్పుడు డుగ్గుని మేము తీసుకెళ్ళాలి కాబట్టి డుగ్గు కొనలేదు. యాక్చువల్గా మేము ఇట్లా సూట్ కేసులే కొనుక్కుందాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళింది కాశ్మీర్కి. అది మన బైక్ ట్రిప్ ఉంటుంది అక్కడ, లడాక్ కూడా వెళ్ళినాం కదా. సో బైక్కి ఈ సూట్ కేసులు తీసుకొని పోతే పెట్టుకోవడం ఇట్లా కొంచెం సైడ్కి ఇట్లా పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి బ్యాగ్స్ తీసుకున్నాం. బ్యాగ్స్ అంటే ఎట్లా అంటే వేసుకోవడమే కాకుండా సైడ్కి కడతారు అనమాట బండికి. సో దానికోసమని మేము ఆలోచించి బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. కానీ డుగ్గుకి బ్యాగ్ తీసుకుంటే మేమే పట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ తిరిగినా కూడా ఎటు పోయినా కూడా మా బ్యాగులు మేము క్యారీ చేయాలి, దీని బ్యాగు మేము పట్టుకోవాలి. అదే ఈ ట్రాలీ అయితే ఈమె పట్టుకొని ఎగ్గుకుంటూ వస్తాయి. సో అందుకని ఇట్లా తీసుకున్నాం అనమాట. మేము కూడా ఇవే తీసుకుందాం అనుకుంటున్నాం. బట్ నెక్స్ట్ కాదు మమ్మీ బ్యాగ్ పట్టుకొని నేనే బ్యాగ్ వేసుకొని మంచి నడుచుకుంటూ వస్తా. నేనైతే సూట్ కేసు ఉంది, బ్యాగ్ వేసుకొని మంచిగా గిట్ల. ఇది హ్యాండ్ బ్యాగ్ స్టైల్ వేసుకోవడానికి తీసుకుంది అనమాట. వావ్, ఇలాంటి షాపులా ఇలాంటి హ్యాండ్ బ్యాగులు ఎక్కడ దొరుకుతాయి? గోల్డ్ లాంటి ఫ్లవర్ వచ్చింది ఫ్రెండ్స్. వావ్, ఏదో పిచ్చి సంబరం. సో గైస్ డుగ్గుకి ఇలా డ్రెస్సులు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు డుగ్గు డ్రెస్సులు చూపిస్తాం మేము. ఎట్లాగో అక్కడ ట్రిప్ల వ్లాగ్స్ రీల్స్ అన్నీ పెడతా ఉంటాం, ఫొటోస్ పెడతా ఉంటాం, మీరు చూస్తారు. కాకపోతే ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నా ప్యాక్ చేస్తాం. ఇది జీన్స్, దీని మీద టాప్ వచ్చేసి దీని మీద అసలు ఏం టాప్ వచ్చింది డుగ్గు దీని మీద ఏంటి వచ్చిందిరా టాప్? ఇది చిన్న టాప్ కింద జీన్స్ సెట్ అనమాట. సపరేట్గా తీసుకోవాలి అంటే టోటల్ ఒక డ్రెస్ లాగా తీసుకున్నాం. సో మేము పోయేది 1 వీక్కి సరిపడా డ్రెస్సులు తీసుకున్నాం. ఇదో డ్రెస్ ప్రైస్ ట్యాక్స్ కూడా వీకలేదు గాయస్. ఇంకా ఇవి తీయాలి. యాక్చువల్గా తీసుకుంటూ చదువుదాం అనుకున్నా కానీ ఇంకా పెట్టేస్తున్నాం. ఇక అక్కడికి పోయినాక మళ్ళీ వీక్కుంటూ ఉండాలి కావచ్చు. బట్ ఏం కాదు. ఇది ఇంకో డ్రెస్, ఇది జీన్స్ టాప్, ప్యాంట్ ఇదే కదా, ఇది కాదు, ఇది దాని ప్యాంట్. సో ఇది ఏంద్రా గజ్జి కుక్క లేదులే, సింపినా తినిగే ఉన్నది అది. సో ఈ బట్టలు వచ్చేసి ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో తీసుకున్నా. ఆ వెబ్సైట్ పేరేందో గుర్తుకులేదు, ఏదో డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది ఒక డ్రెస్, ఇది చిన్న పైన టాప్, ఇదేమో చూడండి ఫ్రెండ్స్ బాగుందా. అండ్ గైస్ డుగ్గు బర్త్డే ఉంది. యాక్చువల్గా నా బర్త్డే డుగ్గు బర్త్డే ఇద్దరు ఉంది. సో బర్త్డే సెలబ్రేట్ చేయడానికనే వెళ్తున్నాము. ఇంకా ఎవరి పేరు ఉంటుంది? చెప్పు, నేను చెప్పా. ప్రభాస్ మామ కూడా అట్టబర్. ప్రభాస్ మామ కూడా అట్టబరి, నాకు కూడా అట్టబర్. ప్రభాస్ మామ కూడా అట్టబరి, నాకు కూడా అట్టబర్.
తెలుసా ఫ్రెండ్స్ ప్రభాస్ మామ అంటే? తెలుసు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కమెంట్ చేయండి, ఎందుకంటే మా ఇంట్లో అందరు ప్రభాస్ ఫ్యాన్సే. కాదు ఫ్రెండ్స్, ఇగో ప్రభాస్ మామ గిల్ల డాన్స్ చేస్తారు టైం టైం అని ప్రభాస్ మామ రేపు బర్త్డే ఉంది. రేపు కాదు, నీ బర్త్డే కంటే ముందు రోజు. యాక్చువల్లీ ప్రభాస్ బర్త్డే 23rd, ఈమె బర్త్డే 24th అనమాట. అట్లా నేనే చెప్పిన మామ అని చెప్పి, నేను ప్రభాస్కి డైహార్ట్ ఫ్యాన్స్ అన్నట్టు, అందుకని చెప్పి. ఇంకా నెక్స్ట్ ప్రభాస్ మామ దోస్తా నేను దోస్తు. ఇంకా నెక్స్ట్ ప్రభాస్ మామ దోస్తా నేను దోస్తు. ఇగో ఇది జంప్ సూట్ డుగ్గుది. ఇది ఒక కొరియన్ వెబ్సైట్లో తీసుకున్నా. పంది ఉంటుంది లూజు అంటే మా డుగ్గే గింత అంత ఉంటుంది అనుకోండి. అండ్ దీని లోపల టీషర్ట్ ఇది ఆల్రెడీ ఒక రీల్లో చూసిర్రు. దీని ట్రిప్ కోసమైనా కొన్నాం కానీ ఒక రీల్లో వేసినాం అన్నమాట. ఇక తర్వాత దీనికి ఎక్కువ పిక్స్ ఏం తీయలేదు. ఇది వావ్, మా డుగ్గు నాకు మడత పెట్టిస్తుంది. అండ్ ఇది వచ్చి మా డుగ్గు చెడ్డీలు. పిల్లలు కాబట్టి ఎక్కువ ఉండాలి. సో నేను అందులో ఈమె బట్టలు ఎట్లా అంటే కుప్పు ఉన్నాయి, అందులో దొరుకుతలేవు. సో తీసి మళ్ళీ అందులో పెట్టేసేయాలన్నమాట. చదువుతున్నా. దానికి నవ్వుడింది ఖర్చు. సో పిల్లలు అన్నాక బట్టలు ఎక్కువనే ఉండాలి కాబట్టి టీ షర్ట్లు నార్మల్గా పెడుతున్నా. అక్కడ పోయినాక నైట్ టైం అట్లా చేంజ్ చేయడానికి, అట్లా స్విమ్మింగ్ పూల్ అట్లా ఇట్లా ఆడుకున్నా కూడా ఒక కర్చీఫ్. మనకు దగ్గులు జలుబులు అవుతాయి కదా, నైట్ డ్రెస్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇదో ఇట్లా క్యారీ బ్యాగ్స్ అన్నమాట, ఏమైనా పెట్టుకోవడానికి. ఇవి ఆన్లైన్లో తీసుకున్నా, అమెజాన్లో. ఒక 10 వస్తాయి. దీంట్లో నార్మల్ ఏం పెట్టాకంటే చెప్పులు, అంతే, ఓన్లీ చెప్పులు షూలు. నార్మల్ చెప్పులు వేసుకొని వస్తుంది. డ్రెస్సెస్ మీకు మ్యాచ్ చేయడానికి కొత్త చెప్పులు తీసుకున్నాం అనమాట, అంటే బర్త్డే డ్రెస్ మీదకి అని చెప్పి. అండ్ మిగతా ఏమో షూస్ అట్లా. ఇది ఒకటి ఎక్స్ట్రా జీన్స్, స్వెటర్. సో స్వెటర్ ఎందుకు పెడుతున్నా, ప్లేస్ ఏందో మీకు అర్థమయ్యింది, చలి పెడుతుంది అక్కడ అని. దగ్గరికి వెళ్తున్నాం గైస్, పాపను పట్టుకొని మేము దూరం ట్రావెల్ చేయలేము, అందుకని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఇది ఏంటంటే డుగ్గుది బాడీ లోషన్, ఫేస్ వాష్, బాడీ వాష్ ఇందులో పెట్టడానికి. అండ్ ఇగో ఈమె యాక్సెసరీస్, ఇవి వచ్చేసి గోగల్స్ అన్నమాట. ఇది ఒక డ్రెస్ మీద తీసుకున్నాం. స్పెట్స్, బాడీ వాష్లు అవన్నీ ఇలా పడేద్దాం అనుకుంటున్నాం. ఇది ఇంకొక స్పెట్స్, ఇంకొక పేరు. ఇది ఒక డ్రెస్ మీద కానీ. చూడు నాయి వట్టి పెట్టుకునే నీయే కానీ ప్యాక్ చేస్తాను. సరేలే. ఇంకొకటి పిల్లకి వాచ్ పనిచేస్తుంది కానీ టైం తెలియదు. ఈ వాచ్ ఓనర్కి టైం తెలియదు అనమాట. అది ఇందులో ఇవి ఎట్లా. సో గాయస్ ఇవేమో ఇంకొక జీన్స్, అంటే ఎక్స్ట్రా ఉండాలి కదా అని చెప్పి పెడుతున్నా. ఇంకొకటి ఏంటంటే డుగ్గి కొన్ని ఇంకా ఆర్డర్స్ రాలేదనమాట. ఇంకొక 2 డ్రెస్సెస్ వచ్చినాక పెట్టేస్తా. ఇది ఒక షార్ట్ పెడుతున్నా, అంటే ఎక్స్ట్రా పెడుతున్నా, ఎందుకైనా మంచిది అని చెప్పి, తడుపుకుంటుంది అది అని. ఇది ఒక స్వెటర్. సో గాయస్ ఇది డుగ్గు బర్త్డే డ్రెస్. ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నా. మనకు అన్నీ ఏదో తొక్కల వెబ్సైట్లో అవి దొరుకుతాయి, అందులోకి వెళ్ళి పెట్టుకుంటాను అనమాట. సో ఈ డ్రెస్ పెట్టే లోపు ఇక్కడ ఒక జిప్ ఇచ్చిర్రు లోపల. సో దీంట్లో ఏం చేద్దాం అనుకుంటానంటే ఇవే స్పెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, పెట్టేస్తా. ఏంది చెడ్డీలు పెట్టమంటాను. అలా చెడ్డీలు కాదు కానీ ఈ బ్యాగ్ నువ్వు ఎట్లా వేసుకుంటావు కదా, ఇగో దీంట్లో ఇక ఒకటి వేపరప్పు, జలుబులు, లీడరే గిక్కనే వేపరప్పు, ఇంకోటి కోంబు, అది ఉండండి పక్కన పెట్టు. ఇంకోటి స్పెట్స్, అది ఇప్పుడు వద్దు నాన్న ఆగు. ఇంట్లో ఫేస్ వాష్ పెట్టాలి, బాడీ వాష్ పెట్టాలి, ఇంకొకటి షాంపూ అండ్ లోషన్. సో అవి ప్రజెంట్ అయితే బాత్రూంలో ఉన్నాయి, కొత్త వచ్చేసి దాంట్లో ఉన్నాయి. సో అవి తర్వాత పెట్టేస్తాం. ఇంట్లోనేమో ఇది ఇట్లా లోపల పెట్టేస్తాము. దీంట్లో ఇట్లా
అండ్ ఇంట్లో వచ్చేసి చెప్పులేవా చెప్పండి. రెడీ ఉంటుంది ఏమన్నా ఇట్లా రెడీ ఉంటుంది ఫస్ట్ మా పీప. ఇగో అంత మటన్ మటన్ ఎందుకు వేసుకోపోయాను గైస్, నేను కొత్త చెప్పులు ఇవి తీసుకున్నా ట్రిప్ కోసం అని తీసుకుంటే ఇట్లా సీల్ లేకుండా పక్కనే పెట్టేసిన. షెడప్ షెడప్ పక్కన పెట్టేసిన, ఓన్లీ ట్రిప్కే యూజ్ చేద్దామని 2 సార్లు వేసుకొని పోయింది. కాదు ఫ్రెండ్స్, అవి రెయిన్బో చెప్పులు బాగుంటాయి. రెయిన్బో కాదు, యూనికార్న్. యూనికార్న్ చెప్పులు గైస్, అవి వేసుకుంటే మనం కొంచెం హైట్ ఉంటాం. అది పొట్టిది కాబట్టి అట్లా తీసుకున్నా. ఇంట్లో ఇంకొక జత షూలు పెట్టాలి, అవి బయట ఉన్నాయి పెట్టేస్తా. తెగ్గొడతావు. సో ఇట్లా ఇళ్ళకి ఇంకో జత వస్తాయి అన్నమాట. బ్యాగ్ నువ్వు వేసుకుంటావు కదా అందుకని చెప్పి. ఇంకేమున్నాయి డుగ్గు పెట్టడానికి? ఇంకొక బర్త్డే కోసం అని చెప్పి ఒక హెయిర్ బ్యాండ్ పెట్టాలి. ఈ డ్రెస్ మీదకి బ్యాంగిల్స్ పెట్టాలి. అవి ఇందులో పెట్టేద్దాం. ఇంకంతే, ఇది ఒక డ్రెస్ పెడితే అయిపోతుంది ఇక. సో ఇదన్నమాట ఇక ప్యాకింగ్. ఇంకా కొన్ని ఉన్నాయి గైస్ ఐటమ్స్, అన్నీ కంప్లీట్ కాలేదు. సో గైస్ బర్త్డే డ్రెస్ ఎందుకు ఇప్పేయాలి అంటే ఇట్లా ఫొటోస్లో చూస్తారు కదా, అయినా కనబడుతుంది మొత్తం. సో ఫొటోస్లో ఎట్లాగో చూస్తారు కదా అని చూపిస్తలేను, అదనమాట. ఇది ఈడ ఇది ఎట్లా పట్టుడు. ఇవి ఇంకొన్ని ఇన్నర్స్, ఇంకొక 2 కర్చీఫ్స్, ఇంకొక 2-3 వీలైతే ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా పెట్టాలి, ఎందుకంటే ఉన్న కాడ ఉండదు కదా పిల్ల. గైస్ మీకు విషయం తెలుసా, మేము నార్మల్గా షూట్కి తీసుకెళ్ళినాం డుగ్గుని నిన్న. ఆ డ్రెస్ అంతా తడుపుకుంది. షూట్కి వేసే డ్రెస్ ఒకటి తీసుకెళ్ళాం, నార్మల్ ఒక డ్రెస్ వేసుకొని వస్తుంది కదా అదన్నమాట. షూట్కి వేసే డ్రెస్ అంతా తడిచింది ఆల్రెడీ షూట్ వల్ల. నార్మల్ నార్మల్గా వేసుకొచ్చిన డ్రెస్ కూడా తడుపుకుంది. సో బట్టలు లేక కింద టవల్ కట్టుకొని వచ్చింది గైస్. పోయి చెప్పు గైస్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు గైస్ ఆ రీల్ ఎట్లుందో కమెంట్ చేయండి. ఆ రీల్ వాళ్ళు చూసిరు ఆల్రెడీ. సో గైస్ ఆ రీల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటాయి చూడండి, అండ్ ఆ రీల్ ఎట్లుందో కమెంట్ చేయండి. పోన్పూర్ కూడా తిన్నావు గాయస్. ఎంత చక్కగా ఉన్నావే. అగో ఎట్లరా నువ్వు రాకిగా మరి పడతలేవు. పెడతా కానీ వద్దులు పెడతా ఎందుకు. ఇదే గాయస్ ఆత్రం, ఈ చిన్నపిల్లలందరూ ఇంతే. యాక్చువల్గా దీంట్లో చెప్పులు ఉన్నాయి కాబట్టి ఇది పడతలేదు. సో గాయస్ ఇగో నాకు ఇంతసేపు పెట్టరాలే అనమాట, మా ఊడు వచ్చి పెట్టించిండు. సో లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంట్లోకి ఇంకొక 2 నైట్ డ్రెస్సెస్ పెట్టాలి, కొన్ని ఇన్నర్స్ పెట్టాలి, అండ్ డుగ్గు బర్త్డే డ్రెస్ మీదకి హెయిర్ బ్యాండ్, ఫ్లక్కర్స్ కావాలి జుట్టు సెట్ చేయడానికి, అవి పెట్టుకోవాలి, బాడీ వాష్ అవి ఇవి. ఇంకా అది ప్రిన్సెస్ కదా. సో గాయస్ ఇగో లగేజ్ ప్యాక్ అయిపోయింది. రైట్, ఈమె లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. దీనివల్ల తీసుడు ఉంటుంది ఇట్లా అయోడేట్ పెట్టడానికి, ఇంకా యాడ్ అవుతాయి. కాకపోతే కరెక్ట్ అక్కడికక్కడికి ఏమేమో పట్టినాయి. చెప్పులు కూడా అన్ని అంత సహా పట్టినాయి. ఇంకో ఫ్యాన్ బయటనే ఉన్నది, మళ్ళీ ఆడుతుంది తీయమంటుంది అని బయట ఉంచిన, అది పోయే రోజు పెట్టుకుంటే అయిపోతుంది అంతే. ఆటోమేటిక్ లైట్ అవునా. సో గైస్ నెక్స్ట్ ఇంకా మావి ప్యాకింగ్ చేసుకోవాలి. మా ప్యాకింగ్ వీడియో అయితే వస్తుంది మా ఛానల్లో. అండ్ పొట్టి బ్యాగు. సో గైస్ ఎటు పోతున్నాం ఏంటి అనేది చెప్పము, ఎందుకంటే వీడియో చూడండి మీరు. మా నెక్స్ట్ బ్లాగ్ అయితే మా ఛానల్లో వస్తుంది. మా ప్యాకింగ్ వీడియో కానీ లేదంటే డైరెక్ట్గా ట్రిప్కి వెళ్తున్నాం అనేది ఆ వీడియో అని అప్లోడ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్ మేము పోయేది బాగా దూరం ఏం కాదు, నార్మల్ దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే డుగ్గుని తీసుకెళ్తున్నాం కాబట్టి.
ఎందుకంటే చిన్నపిల్లల్ని ట్రిప్స్కి తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, వాళ్ళు అక్కడ ఎట్లుంటారో తెలియదు, ఆ వెదర్కి ఫుడ్కి కూడా ఫుడ్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో అందుకని చెప్పి మేము వేరే ప్లాన్ ఉండే యాక్చువల్గా కొంచెం ఒక వేరే ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం, ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట చిన్నగా. కాకపోతే ఇంకా దీని బర్త్డే ఉంది, దీని బర్త్డేకి దీన్ని వదిలేసి నేను వెళ్ళి మేము అక్కడ బర్త్డే చేసుకోవడం ఎందుకని చెప్పేసి మేము కొంచెం డుగ్గుని తీసుకెళ్లే ప్లేసెస్ అయితే బాగుంటుంది చిన్నపిల్లలకి కొంచెం దగ్గర ప్లేసెస్ అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అండ్ మేము వెళ్ళేది మా కార్లోనే వెళ్తున్నాము. సో లాస్ట్ ఇయర్ అయితే నా బర్త్డేకి మేము అటు కాశ్మీర్ అటు సైడ్ వెళ్ళినాం కదా. దీని బర్త్డే ఎట్లా అంటే మేము వచ్చి టకటక చేయాల్సి వచ్చింది, దీని బర్త్డే ఉందని తొందర రావాల్సి వచ్చింది. సో ఈసారి అట్లా కావద్దు, ప్రశాంతంగా ఇద్దరు బర్త్డేస్ చేసుకొని రావాలని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. అండ్ డుగ్గును ఏమని చెప్తావా? అలిగింది గైస్, మేము ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది, ఇట్లనే చేస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ డుగ్గు రీల్స్ అయితే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా డ్రెస్ నచ్చినా తీసుకోవాలనుకున్నా కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి, నేను ఎక్కడ తీసుకున్నాను అని చెప్తాను. ఆల్మోస్ట్ అన్నీ అయితే మింత్రాలో తీసుకున్నాం. అండ్ ఈ బ్యాగ్ కూడా మింత్రాలో తీసుకున్నాం, 2K చేంజ్ ఏం పడ్డది బ్యాగ్కి. చాలా మంది అడిగిరి ఈ బ్యాగ్ గురించి, చిన్న ట్రాలీ గురించి. సో అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ ఏదైనా మీకు పర్టికులర్గా డ్రెస్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను లింక్ కానీ షేర్ చేస్తాను. అండ్ డుగ్గు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద కామెంట్ చేయండి. డుగ్గు బాయ్ చెప్పినానా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ట్రిప్కి. ఏ ట్రిప్కి? తెలుసుంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ వేసుకోండి అట. దీనికే రెడీ పోతాను అనేది. బాయ్ గాయ్స్. Bye guys, మిస్ యూ ఆల్. మంచిగా మిస్ యూ ఆల్. బాయ్ బాయ్. Bye bye. ఇదే సూట్ కేసు, ఇదే సూట్ కేసు. Bye bye. ఇదే సూట్ కేసు పట్టుకో. ఓ లేతారా నీకు ఇది? రే ట్రిప్ పోయేది తర్వాత, నువ్వు ఇప్పుడే పట్టుకొని తిరుగుతున్నావు దాన్ని. ఎందుకంటే ఇప్పుడే ట్రిప్ కొన్నాను మమ్మీ, అందుకనే. మమ్మీ ఇప్పుడే ట్రిప్ పోమన్నా, నేను బ్యాగ్ జరిగినట్టు. పొమ్మన్నది. అదే మీరు వీడియో కట్ చేసారు, అందుకనే వీడియో కట్ చేసి సైలెంట్ ఇప్పుడు మన ట్రిప్ పోదాం పప్పకి చెప్పకుండా పప్పని ఇంట్లో వదిలేసి మన ఇద్దరు ట్రిప్ అన్నది చూడలేరు కాదు గిరాజు. అప్పుడు వీడియో బంద్ చేసి ఉండే అప్పుడు మమ్మ అన్నది. సరే బాయ్ చెప్పేసి వాళ్ళకి. Bye guys, wish you all.